భగత్ సింగ్ అమరత్వం పొంది భగత్ సింగ్తో పాటు రాజగురు సుఖదేవ్ ఈ ముగ్గురు వీరులు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి నవయువకులు. విప్లవోద్యమం కోసం ఈ దేశంలో ఒక మనిషిని మరొక మనిషి, ఒక దేశాన్ని మరొక దేశం, ఒక జాతిని మరొక జాతి చెలాయించలేని, పెత్తనం చేయలేని, ఆధిపత్యాన్ని చెలాయించే ధోరణి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈ వీరులు విరోచితంగా పోరాడారు. బ్రిటిష్ వాడు ఈ దేశానికి వర్తకం పేరుతో, వాణిజ్యం పేరుతో, వ్యాపారం పేరుతో మన దేశంలో తిష్టవేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి సకల సంపదను, వనరులను, ఉత్పత్తులను కొల్లగొట్టకపోతున్నటువంటి ఆ రోజు 1947కు ముందు, 46కు ముందు దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తులన్నింటినీ భారతీయులకు దక్కాల్సినటువంటి దేశ సంపద ఏదైతే ఉందో, భారతదేశ సంపద ఏదైతే ఉందో, ఈ సంపదను కొల్లగొట్టకపోవడానికి వాడి వ్యాపారం పేరుతోటి మన దేశంలో అడుగుపెట్టి సుమారు 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించాడు. ఈ 200 సంవత్సరాల కాలంలో దేశ సంపదను మొత్తం లూటీ చేశాడు, దోపిడీ చేశాడు. దోపిడీకి వ్యతిరేకంగా, లూటీకి వ్యతిరేకంగా పరాయివాడ మా దేశంలోకి ఎలా వచ్చావు, మా దేశ సంపదను ఎలా నువ్వు దోచుకపోతున్నావు, నీ దేశ దోపిడీ ఏదైతే ఉందో ఈ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా నువ్వు ఎక్కడైతే బయటి దేశం నుంచి వచ్చి మా దేశంలో తిష్ట వేశావో, నువ్వు పరాయి వాడివి, పరాయి పాలకుడివి, మా దేశంలో ఉన్నటువంటి సంపదను మేమే దక్కించుకుంటాం, మా దేశంలో ఉన్నటువంటి వనరులు, ఉత్పత్తులన్నీ కూడా భారతీయుల వశం కావాలి అని ఆనాడు నిజమైనటువంటి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఆ వీరుల ఆశయం అనేది నేటికి ప్రతినిధులు ఉన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని 57, 67, 77, 78 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నటువంటి పాలకులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అనే విధంగా ఆనాడు ఒక బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని దోపిడీ చేస్తే, నేడు బ్రిటిష్ వాడితో పాటు అనేక సామ్రాజ్యవాద దేశాల దోపిడీకి నిలయంగా ఈ భారతదేశం మారిందనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 148 కోట్ల మంది భారతీయులు ఎవరైతే ఉండరో, మెజార్టీ ప్రజలు ఈనాడు 148, 150 కోట్ల మంది భారతీయుల దేశ జనాభాలో మెజార్టీగా ఈనాడు రెక్కల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలు నేటికి దుర్భరమైనటువంటి జీవితాలను గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆనాటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు తేడాలు లేవు. అమెరికా వాడు రూపొందించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగ విధానాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈనాడు పొల్లుబాకుండా భారత పాలకులు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే భగత్ సింగ్ అన్నాడు, ఏ దేశము కూడా ఆ దేశం స్వతంత్రంగా ఉండాలి. ఒక దేశం మీద మరొక దేశం అనేది దోపిడీ, పీడన అనేది ఉండడానికి వీల్లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి సకల రంగాల సంపద ఏవైతే ఉందో ఆ దేశ ప్రజలకే హక్కుగా ఉండాలి అని ఆనాడు భావించాడు భగత్ సింగ్. నేడు మనం చూస్తున్నాం, అమెరికా వారి చెప్పు చేతుల్లో మన భారతీయులను పరిపాలిస్తున్నటువంటి బడా పాలక వర్గాలు, భారత పాలక వర్గాలు ఈనాడు అమెరికా వాడు చెప్పిన విధంగానే ఇంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు అమెరికా వాడు, ఇజ్రాయిల్ వాడు కుమ్మక్కయ్యి ప్రపంచ దేశాల మీద, ప్రధానంగా 3వ ప్రపంచ దేశాల మీద, వెనుకబడ్డ దేశాల మీద ఆధిపత్యం కోసం, ఆయిల్ నిల్వల కోసం, చమురు నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో ఇరాన్లో కావచ్చు, లేకుంటే ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, వెనుజులా కావచ్చు, అనేక దేశాలలో ఉన్నటువంటి చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో, ఇతర సంపద ఏదైతే ఉందో ఈ సంపదను కొల్లగొట్టకపోవడానికి ఈనాడు యుద్ధాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నడూ లేని విధంగా
ప్రపంచంలో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఈ యుద్ధం మూలంగా ఇప్పటికే లక్షలాది మంది ఇరాన్లో చనిపోయారు, అటు పాలస్తీన్లో చనిపోయారు, ఇటు వెనుజులాలో చనిపోయారు, అనేక దేశాలలో చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే అమెరికా వారి కుట్రలు ఏమిటి? అమెరికా దేశంలో ఏ దేశంలో లేనటువంటి విధ్వంసక ఆయుధాలు, తుపాకులు, మందుగుండి సామాగ్రి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆయుధ సంపద ఏదైతే ఉందో అమెరికాలో ఉన్నది. ఈ అమెరికాలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఆయుధ సంపద ఎప్పటికప్పుడు మొత్తంగా మార్కెట్లోకి తీసుకుపోవాలి, వీటిని అమ్ముకోవాలి. కాబట్టి ఒక దేశానికి మరొక దేశం యుద్ధం కావాలి. యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు మాత్రమే నా దేశంలో ఉన్నటువంటి ఈ ఆయుధాలన్నీ కూడా అమ్ముకోవడానికి ఉపయోగపడుతుందని దుర్బుద్ధితో ఈనాడు ఇరాన్ మీద దాడులు చేస్తుంది, యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధం మూలంగా ఈనాడు మొత్తంగా గ్యాస్ నిల్వలు పోతున్నటువంటి పరిస్థితి. గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అనేక సంక్షోభమైనటువంటి పరిస్థితులు నాడు భారత ప్రజలు, ప్రపంచ ప్రజలు ఈ అమెరికా వాడు చేస్తున్నటువంటి యుద్ధం మూలంగా దుష్పరిణామాలను మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు వెనుజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను అమెరికా వాడు దుర్మార్గంగా కిడ్నాప్ చేసి అమెరికాలో బంధిస్తే నరేంద్ర మోడీ నోరు మెదపలే. ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి లేదు అమెరికా చేస్తున్నటువంటి పాలస్తీనా మీద ఈ ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నటువంటి దాడుల మీద నరేంద్ర మోడీ బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అందుకే అమెరికా వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి నాడు భారత పాలక వర్గాల పరిస్థితిని చూస్తున్నాం. అందుకే వీటన్నిటికి వ్యతిరేకంగా పోరాడినటువంటి కామ్రేడ్ భగత్ సింగ్ సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం అన్నాడు. యుద్ధం అనేది సామ్రాజ్యవాదంలో భాగం. కాబట్టి యుద్ధం మూలంగా ప్రపంచ ప్రజలకు, భారతీయులకు ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. యుద్ధం మూలంగా ప్రపంచ ప్రజల మీద, ప్రపంచ దేశాల మీద అమెరికా వాడు, ఇజ్రాయెల్ వాడు, రేపు ఇంకొక దేశస్థుడు, ఏ దేశస్థుడు యుద్ధం చేసినా యుద్ధం మూలంగా ప్రజల బ్రతుకులు విధ్వంసమైతాయని ఈ యుద్ధం మూలంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి కామ్రేడు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవు వీరోచితంగా నిజమైన స్వాతంత్రం కోసం, దోపిడీ పీడన లేనటువంటి ఒక సమానత్వ సమాజం కోసం పోరాడినటువంటి ఆ వీరులకు మనం నిజమైన నివాళులు అర్పిస్తున్నాం. వారి ఆశయం కోసం మనమందరం కూడా భవిష్యత్తులో ముందుకు సాగాలని, వారి మరణం అనేది, వారి వీరత్వం అనేది, వారి అమరత్వం అనేది వృధా కాదు. భవిష్యత్ తరాలకు వారి ఆలోచన విధానం వెలుగులా ఉంటుంది అనేది అర్థం చేసుకొని వారి ఆశయం కోసం ముందుకు సాగాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.